Dear students, some students asked me to teach in bilingual, means English and Telugu. I made videos regarding be forms, have forms and do forms totally in English. But some students requested me to give explanation in some places in Telugu also. So now I am again making this video regarding do forms. Do forms గురించి మీరు ఎంత క్లియర్గా తెలుసుకుంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా జనరేట్ అవుతుంది. బికాస్ డూ ఫార్మ్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మేబీ దే యూజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. వాడబడినప్పటికీ వాటికి ఎక్కువ భాగం మనం కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యూసేజ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి ఈ ట్విస్టెడ్ ఆర్ కన్ఫ్యూజన్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ కు సంబంధించి కూడా ఈ డూ డస్ డిడ్లు ప్రధాన పాత్రను కలిగి ఉన్నాయి. సో లెట్ us డిస్కస్ డూ డస్ డిడ్ అగైన్. డూ డస్ డిడ్ ఫస్ట్ ఇవి మనం హెల్పింగ్ వర్బ్స్ అనే పార్ట్ కింద మనం వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ డూ డస్ డిడ్ యొక్క టైం వచ్చేటప్పటికి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో డూ డస్ డిడ్ ఆర్ 3 హెల్పింగ్ వర్బ్స్. ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ని చూస్తే డూ డస్ ప్రజెంట్ టెన్స్ లో, డిడ్ పాస్ట్ టెన్స్ లో ఉంటాయి. వీటిని ఈ టెన్స్ లో వాడాలి. వీటి యొక్క వర్క్ ప్యాటర్న్ చూస్తే V1 కింద డూ డస్ వస్తుంది, V2 కింద డిడ్ వస్తుంది, అలాగే V3 డన్, V4 గా డూయింగ్ వస్తుంది. దీని గురించి కూడా అలాగే వీడియోలో చెప్పుకున్నాం. బేస్ ఫార్మ్ ఆర్ రూట్ ఫార్మ్ ద వర్బ్. ఇలా V1 లో 2 కానీ 3 కానీ వర్బ్స్ ఉన్నప్పుడు అంటే ఈజ్ ఆర్ యామ్ లాగా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి, రూట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి బేస్ ఫార్మ్, రూట్ ఫార్మ్? బేస్ ఫార్మ్, రూట్ ఫార్మ్. రూట్ ఒక ట్రీకి రూట్ ఎలాగనో అంటే ఆ వర్డ్ క్రియేట్ కావడానికి ఒక బేస్ ఫార్మ్ ని ఇంగ్లీష్ గ్రామేరియన్స్ ఒక వర్డ్ ని ఫస్ట్ సృష్టించి తద్వారా కొన్నిటిని క్రియేట్ చేశారు. ఇందులో ఈ రెండిట్లో డూ ఫార్మ్ అనేది బేస్ ఫార్మ్ ఆర్ రూట్ ఫార్మ్ ఆఫ్ దిస్ టూ వర్బ్స్ అని చెప్పొచ్చు మొత్తం టోటల్ గా. కాబట్టి ఓన్లీ బేస్ ఫార్మ్ కానీ రూట్ ఫార్మ్ కానీ ఉన్న వర్బ్ మాత్రమే ఇంగ్ ఫార్మ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ బికమ్స్ V4 అన్నాం. కాబట్టి దీనికి ఇంగ్ ఫార్మ్ యాడ్ అయినప్పుడు, బేస్ ఫార్మ్ కి ఇంగ్ ఫార్మ్ యాడ్ అయినప్పుడు మాత్రమే అది V4 అవుతుంది. సో డూ ప్లస్ ఇంగ్, డూయింగ్. ఓవరాల్ గా V1 డూ డస్, V2 డిడ్, V3 డన్, V4 డూయింగ్. ఇది దీని యొక్క 3 రూపాలు. ఈ వర్బును మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడచ్చు, అలానే సింపుల్ పాస్ట్ లో వాడచ్చు. ఈ మూడిట్లో ఉన్నటువంటి వర్బుల గురించి చెప్పాం. ఈ రెండింటిని V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడచ్చు, ఈ డిడ్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడవచ్చు. బట్ వేరస్ వీటి తర్వాత ఒక మెయిన్ వర్బ్ ఎప్పుడైనా వాడాల్సి వస్తే కంపల్సరీగా V1 మాత్రమే వాడాలి. ఇంకా వేరే వర్బ్ రాదు. V2 రాదు, V3 రాదు, V4 రాదు. దట్ ఈస్ ఇట్స్ నేమ్, దట్ వర్బ్స్ నేచర్. ఓన్లీ మెయిన్ వర్బ్ వాడాల్సి వస్తే V1 మాత్రమే తీసుకుంటారు కాబట్టి తీసుకో.
ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనము ఎగ్జాంపుల్స్ గురించి ఆలోచన చేసినప్పుడు దాని ఎగ్జాంపుల్స్ కు ముందు ఇవి వేటితో వాడబడతాయి అనేది కూడా, అంటే ఏ సబ్జెక్ట్ తో వాడబడతాయి అనేది కూడా ఒకేసారి తెలుసుకున్నాం. డూ, ఐ మరియు లేదా ప్లస్ ఏం లేదు, ఐ తో పాటు లేదా ఐ కానీ లేదా ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే అక్కడ ఒకటి కన్నా మించి 2 కానీ 3 కానీ సబ్జెక్ట్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్. జనరల్ గా ప్రొనౌన్ ప్రకారం వస్తే ఈ ఐ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ పర్సన్ ఐ, వి, దీన్ని ఫస్ట్ పర్సన్ అంటాము. ఫస్ట్ పర్సన్. యు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ గా చెప్పడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఇవి. హీ, షీ, దే అనే పదం థర్డ్ పర్సన్ లోనే ఉన్నప్పటికీ థర్డ్ పర్సన్ లో ఇది ప్లూరల్ గా ఉంటుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఐ, వి, సెకండ్ పర్సన్ యు అండ్ యు, అంటే మీన్స్ సింగులర్ ప్లూరల్, ఇవి సింగులర్. తర్వాత ప్లూరల్ ఏంటంటే దే. హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే దే అవుతుంది. సో ఓవరాల్ గా వీటికి సంబంధించినటువంటి యూసేజ్ లో ఐతో పాటు నెక్స్ట్ యూసేజ్ ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ దీన్ని ఇలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగిలిన అన్నిటికీ వాడచ్చు అని చెప్తారు. అలా కాకుండా నేను ఇన్ జనరల్ సబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు నాట్ ఓన్లీ దే, స్టూడెంట్స్ అని వస్తుంది. స్టూడెంట్స్ అని ఇక్కడ కనపడదు, ఓన్లీ ఇంతవరకు నేర్చుకున్నారు అన్నప్పుడు స్టూడెంట్స్ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే నాట్ ఓన్లీ హీ, షీ, ఇట్. రమేష్ అన్నా లేదా ఏ ట్రీ అన్నా, ఏ మౌంటైన్ అన్నా, ఏ టెంపుల్ అన్నా అవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. బస్ అన్నా థర్డ్ పర్సన్ సింగులరే. బస్సెస్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తాయి. సో అలా ప్రొనౌన్ కిందకి వచ్చేటప్పటికి మనం అక్కడ వాటి గురించి తెలుసుకుంటాం. ఆ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నప్పుడు వాటి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ సింపుల్ గా అర్థం కావడానికి నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను, ఇలా చెప్తూ ఉంటాను. డూ విషయానికి వచ్చినప్పటికీ చిల్డ్రన్ మరి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. డూ ని ఐ అనే సబ్జెక్ట్ తోను తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్స్ తోను వాడడానికి మనకు హక్కు ఉంది. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ తో వాడతాం. మరి సింగులర్ సబ్జెక్ట్ తో ఏం వాడాలి? సింగులర్ సబ్జెక్ట్ తో ఏం వాడాలంటే యూ షుడ్ నో, ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్ V1s అంటే మీన్స్ ఇలా ఉన్నప్పుడు కాదు. జనరల్ గా ఇప్పుడు వర్క్డ్, వర్కింగ్ ఇలా V1, V2, V3, V4 లాగా తీసుకున్నప్పుడు ఈ V1 గురించి ఆలోచిస్తే all V1s are directly used with ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్ తో డైరెక్ట్ గా వాడుకోవచ్చు. అంటే దిస్ V1 రిలేట్స్ టు ప్లూరల్ సబ్జెక్ట్ ఓన్లీ. మరి సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి? ఇది వాడకూడదు అంటే ఇది ఇలానే వాడకూడదు, దీనికి సమ్ అడిషన్ యాడ్ చేసి వాడాలి. ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ వర్బ్ యొక్క నేచర్ బట్టి కలిపి మనం సింగులర్ సబ్జెక్ట్ వాడాలి. వారు పని చేస్తారు అన్నప్పుడు దే వర్క్. ఈ వర్క్ ను V1 యాజ్ ఇట్ ఇస్ వాడచ్చు బికాస్ ఇట్ ఈస్ ఇన్ ప్లూరల్. అదే అతను పని చేస్తాడు, హీ వర్క్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ ఇట్ ఈస్ సింగులర్. బట్ ఇది సింగులర్ వాడే వర్బ్ అంటే నో,
అది ప్లూరల్ కు వాడే వర్బ్. సింగులర్ కు వాడే వర్బ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ వర్బ్ ను కూడా మనం సింగులర్ చేయాల్సిన పరిస్థితి. సింగిల్ వర్బ్ ను సింగులర్ చేయాలంటే ఆ వర్బ్ కి ఎస్ గానీ ఎస్ గానీ ఐఎస్ గానీ యాడ్ చేయాలి. ఐఎస్ యాడ్ చేసే సందర్భాలు వేరు, ఈఎస్ యాడ్ చేసే దానికి రూల్స్ ఉన్నాయి, ఐఎస్ యాడ్ చేసే దానికి రూల్స్ ఉన్నాయి. ఈ రెండు కాకుండా క్యాజువల్ గా ఈ రెండుకి సంబంధం లేకుండా ఉన్న దానికి మాత్రం జస్ట్ ఎస్ యాడ్ చేయడం ద్వారా ఇట్ బికమ్స్ రైట్. హీ వర్క్స్ అని చెప్పాలి. ఈఎస్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్ గా ఏదైనా ఒక వర్బు ఓతో అంతమైనా లేదా సిహెచ్ తో అంతమైనా లేదా ఎస్ఎస్ తో అంతమైనా లేదా ఎస్హెచ్ తో అంతమైనా ఇలా ఉన్నాయి. అంటే ఓతో అంతం కావడం అంటే ఇలా డు ఓతో అంతమైంది. గో జీవో గో ఓతో ఎండ్ అయింది. సో వర్బ్ ఏదైనా ఓతో ఎండ్ అయినప్పుడు మీరు ఓ అంటేనే మ్యాంగో అని గుర్తుంచుకుంటారు. రాంగ్. మ్యాంగో అనేది ఏంటంటే నౌన్. నౌన్ అంటే ఏంటి? ఎందుకు మ్యాంగో నౌన్ అనాలి, ఎందుకు దీన్ని వర్బ్ అనాలి అంటే నౌన్ కు డెఫినేషన్ ఉంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే నౌన్ అంటే కంటికి కనబడే ప్రతి ఒక్కటి నౌనే. నౌన్ ఇస్ ఎ నేమింగ్ వర్డ్. ఇలా కాకుండా సింపుల్ గా మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి. అంటే నౌన్ అంటే దేని నౌన్ అంటామంటే మన కంటికి కనబడే ప్రతి ఒక్కటి నౌనే. మళ్ళీ దాంట్లో రకాలు ఉన్నాయి, దానికి నౌన్ చాప్టర్కి వెళ్ళినప్పుడు వెళ్దాము, అది తర్వాత వెళ్దాము. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో ఓ అంటేనే మీకు ఓతో ఎండైన వర్గులు అంటేనే కొద్దిమంది క్లాస్ రూమ్ లో చెప్తా ఉంటారు మ్యాంగో అని. మ్యాంగో ఓతో అందమే ఎండ అయింది కరెక్టే, కానీ ఆ మ్యాంగో అనేది నౌనా వర్బా అనేది కనుక్కోవడానికి పిల్లలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి ఒక రూపం అనేది మనకి కంటికి కనబడుతుంది, అది పని చేయదు, అదొక వస్తువు రూపంగా మనకు కనబడుతుంది. సో కంటికి కనపడే ప్రతి విషయం ప్రతిదీ నౌనే. ఇక్కడ వర్బ్ అనేటప్పటికి మాత్రం ఆ వర్బ్ ఏంటి, వర్బ్ యొక్క స్థితి ఏంటంటే యాక్షన్. వర్క్ చేస్తుంది, వర్బ్ పని చేస్తూ ఉన్నట్టుగా పనికి సంబంధించిన పని జరుగుతున్నట్టు, పని చేసినట్టు, పని జరుగుతుందన్నట్టు తెలియజేయడానికి వాడే పదాన్ని మనం వర్బ్ అంటాం. కాబట్టి ఇక్కడ గోకి ఈ గోస్ టు మార్కెట్ అని మనకి తెలిసి తెలియక నేర్చుకున్నాం. GOES ఎందుకు యాడ్ అయింది ఈఎస్ అంటే దే గో టు మార్కెట్ అన్నాము, దే గో టు మార్కెట్ అన్నాము. బట్ హీ వచ్చేటప్పటికి మాత్రం ఈ గో టు మార్కెట్ అనలేదు, ఈ గోస్ టు మార్కెట్ అన్నాము. ఈఎస్ ఎందుకు యాడ్ అయిందంటే ఇలా రూల్స్ ఉన్నాయి. ఇది క్లియర్ గా నేను నోట్స్ ఇస్తాను, తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు నోట్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ డూ అనేది ఇక్కడ డూ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డూ ఇది దేంతో ఎండ్ అయ్యింది, ఓతో ఎండ్ అయింది. సో దీన్ని సింగులర్ యూసేజ్ కు మార్చాలంటే ఉన్నది ఒక మార్గం ఈఎస్. ఎందుకంటే ఓతో ఎండ్ అయినటువంటి ఏ వర్బ్ అయినా, ఓతో ఎండ్ అయినటువంటి ఏ వర్బ్ అయినా కంపల్సరీగా డెఫినెట్ గా సింగులర్ గా దాన్ని మార్చాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈఎస్ ను యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ హియర్ వి యాడెడ్ ఈఎస్. డస్ అయిపోయింది. సో అందుకని డూ సింగులర్ సబ్జెక్ట్ డస్ ఎందుకు వాడతాము, సింగులర్ సబ్జెక్ట్ డస్ ఎందుకు వాడాలంటే దిస్ ఇస్ ద రూల్. ఆల్రెడీ చెప్పాను, వర్బ్ ఖచ్చితంగా సబ్జెక్ట్ అగ్రి కావాలి, సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్య అగ్రిమెంట్ ఉండాలి, అగ్రి కావాలి, అప్పుడు మాత్రం ఆ సెంటెన్స్ కరెక్ట్. అంటే రెండు ఓకే 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 కరెక్ట్ గా ఒక పద్ధతిలోనే ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ గా ఉండి దే వర్క్స్ అని రాశారనుకోండి రాను. సబ్జెక్ట్ ప్లూరల్ ఉండి వర్బ్ సింగులర్ గా ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ ఉండి ఇక్కడ వర్క్ అని రాశారనుకోండి, సబ్జెక్ట్ సింగులర్ ఉండి వర్బ్ ప్లూరల్ అయితే ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. కాబట్టి వర్బ్ కి సబ్జెక్ట్ కి మధ్య ఒక అగ్రి అనేది జరగాలి. అందుకని డస్ అనేది ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ లోనే, ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ లోనే వాడటం జరుగుతుంది. వేరస్ డిడ్ విషయానికి వచ్చేటప్పటికి డిడ్ తో ఎలాంటి సబ్జెక్టులు వాడవచ్చు అంటే ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఉన్నవి రెండే, సింగులర్ ప్లూరల్. మేబీ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఏదైనా కావచ్చు. డిడ్ తో మనము ఆల్ సబ్జెక్ట్స్ ని వాడవచ్చు. we did, they did, I did, he did, she did, it did, రమేష్ did, ఏదైనా సరే డిడ్ అనేది యూజ్డ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకు డిడ్ ను మనం వాడతాము. తర్వాత
ఈ సెంటెన్సెస్ ని రాసినప్పుడు సింపుల్ గా ఐ ట్రైడ్ ఇది దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యూసేజ్ ఆఫ్ దిస్ వర్బ్స్. ఈ వర్బులు దేనికి వాడతాం అనడానికి నేను చెప్పాను. తర్వాత సెంటెన్సెస్ రావాలి. ఇప్పుడు అతను ఎగ్జామ్ సారీ ఇక్కడ మెయిన్ వర్బ్ కాకుండా మనం చేయాలి. ఓన్లీ ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడాలి. కాబట్టి అతను పని చేస్తాడు. హి డస్ ద వర్క్. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి మీనింగ్ ఎలా తెలుగులో వస్తుంది అంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ క్లియర్ తెలుగు, పని చేశాడు వేరు, పని చేయబోతాడు వేరు, పని చేస్తాడు వేరు. దానికి సంబంధించి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు చేస్తాడు, నేను కాఫీ తాగుతాను, నేను ఎగ్జామ్ రాస్తాను, నేను చదువుకుంటాను, నేను స్కూల్కి వెళ్తాను, నేను టిఫిన్ చేస్తాను, చేస్తూ ఉన్నాను కదా, నేను టిఫిన్ చేస్తాను. ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం మాట్లాడుకుంటూ వస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేటప్పటికి నేను టిఫిన్ చేశాను, నేను ఎగ్జామ్ రాశాను, నేను స్కూల్కి వెళ్ళాను, నేను సినిమాకి వెళ్ళాను, నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను అది వింటూనే జరిగిపోయింది అని మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ స్ఫురణ వస్తుందో మనకు ఇది కంప్లీట్ అయినటువంటి యాక్షన్ కి సంబంధించిన పదం అని వస్తే ఆటోమేటిక్ గా గో ఫర్ దట్ సెంటెన్స్, దట్ టెన్స్ ఓన్లీ. అంటే జరిగిపోయింది అయితే పాస్ట్ వెళ్తాం, జరుగుతుంది అంటే కదా ప్రజెంట్ లో ఉంటాం. ఇంకా జరుగుతూ ఉంది అన్నదానికి మళ్ళా దాంట్లో ఉన్నాయి 4 టెన్స్లు ఉన్నాయి కదా. ఆ 4 టెన్స్ల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు డెఫినెట్ గా తెలుసుకోవచ్చు. సింపుల్ తెలుగులో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం టెన్సెస్ పార్ట్ వచ్చినప్పుడు మనం ముందుకెళ్తాం. ఐ గాట్ ఛాన్స్ సో ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇలా హి డస్ ద వర్క్. ఇక్కడ డస్ అనేది దిస్ ఇస్ ద వర్క్ వి యూజ్. దేర్ ఇస్ నో ఎనీ మెయిన్ వర్క్. ఇది సబ్జెక్ట్, ఇది ద వర్క్ అనేది పని. ఇక్కడ ఆబ్జెక్ట్. అక్కడలాగా వర్క్డ్ కాదు. వర్క్ కు 2 రూపాలు ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ కూడా ఉన్నాయి. మీరు సెర్చ్ చేయాలి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో యూ హ్యావ్ టు సెర్చ్. మీరు డిక్షనరీ చూసుకుంటా వెళ్తే, మొదటి అక్షరం నుంచి చూసుకుంటా వెళ్తే ఒకే వర్డ్ వర్బ్ నౌన్ ఇచ్చింటాడు. అక్కడ వర్బ్ గా ఒకే యూసేజ్ ఉన్నది, వి అని ఉండదు, ఎన్ అని ఉండదు, పక్కన నౌన్ గా ఒకే యూసేజ్ ఉంటుంది. అలాంటి మీరు కలెక్ట్ చేసుకుంటూ పోతే మీకు నాలెడ్జ్ చాలా పెరుగుతుంది, చాలా వస్తుంది. అందులోనూ వాటికి సంబంధించిన సెంటెన్స్ ఫ్రేమింగ్స్ కూడా ఇచ్చింటాడు. వాటిని కూడా మీరు నోట్స్ లో రాసుకోవాలి. సర్చింగ్ నాలెడ్జ్ ఉన్న ఏ విద్యార్థి అయినా సూపర్ డూపర్ గా డెఫినెట్ గా భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ నౌనే. ద వర్క్ అనేది పని, అక్కడ పని చేయటం, ఇది పని మాత్రమే, నౌనే. కాబట్టి ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నటువంటిది వర్క్. ఈ వర్క్ ఏ నంబర్ లో ఉంది? డూ డస్ వీళ్ళ గురించి మనకు V1, V2, V3, V4 గురించి చెప్పుకున్నాం, మీకు తెలిసింది. కాబట్టి ఇది V1 ఆర్ V2 నా ఏమవుతుంది? V1. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయినప్పుడు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఏమన్నాము? సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ గురించి మనం చెప్పుకున్నాం. ఇది టెన్సెస్ చాప్టర్ కాకపోయినప్పటికీ, బట్ నేను మీకు ఇన్ అడిషన్ గా టెన్సెస్ గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా వచ్చాను. కొన్ని టెన్సెస్ మీరు నేర్చుకుంటా వచ్చారు. సో యూ షుడ్ రిమెంబర్ వాట్ ఈస్ సెడ్. యూ షుడ్ రిమెంబర్, యూ షుడ్ మెమరీ ఫస్ట్ అండ్ దెన్ రిమెంబర్. సో subject plus V1 plus object, it becomes simple present tense. When coming to other sentences, Sita does the shopping. అంటే సీత షాపింగ్ చేస్తుంది. ఇక్కడ సీత అనేది సబ్జెక్ట్, డస్ అనేది వర్బ్, ద షాపింగ్ అనేది మొత్తం ఆబ్జెక్ట్. ఈ వర్బ్ కూడా ఏ రూపంలో ఉంది? V1. ఒకవేళ they do the homework. ఇది వర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ V1. సో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ ఇలా వాడచ్చు. వెన్ వి యూస్ డిడ్,
ఇక్కడే డిడ్ రాసుకున్నాం, డిడ్ రాసామనుకోండి, ఈ డిడ్ ద వర్క్ అన్నాం అనుకోండి, డిడ్ అనేది ఏమవుతుంది V2. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ డస్ ప్లేస్ లో డిడ్ పెట్టాము, కంప్లీటెడ్ ఇది యాక్షన్. సీత డిడ్ ద షాపింగ్, షాపింగ్ అయిపోయింది. సో ఇది V2 అవుతుంది. సో ఆటోమేటిక్ ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కు వెళ్తుంది. ఇక్కడ కూడా దే డు బదులు దే డిడ్ అన్నాం అనుకోండి, ఇది కూడా V2. సో సింపుల్ పాస్ట్ టెన్స్, దే డిడ్ ద హోంవర్క్. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను, సింపుల్ పాస్ట్ టెన్స్ ను వీటి ద్వారా చేస్తాం. కానీ ప్రధానంగా డూ డస్ డిడ్ ల యొక్క యూసేజ్ మనం గమనిస్తే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం రాసుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మనం దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. He is dancing well. He is dancing well. అతను బాగా డాన్స్ వేస్తూ ఉన్నాడు, డాన్స్ చేస్తూ ఉన్నాడు. అతను బాగా డాన్స్ చేయడం లేదు అంటే నెగిటివ్ చేయాలి సెంటెన్స్ ని. ఇది ఈ సెంటెన్స్ పాజిటివ్, దీంట్లో నెగిటివ్ లేదు కాబట్టి, వ్యతిరేక మీనింగ్ రావడం లేదు కాబట్టి, నెగిటివ్ లేదు కాబట్టి ఆ సెంటెన్స్ మనం పాజిటివ్ సెంటెన్స్ అంటున్నాము. ఆ పాజిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి దాన్ని మనం నెగిటివ్ చేయాలి. ఆ పాజిటివ్ సెంటెన్స్ మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకు అవసరమైనటువంటి పదం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నదాంతో చేయలేము, కొత్తగా ఒక పదాన్ని తెచ్చుకోవాలి. టు మేక్ ఎ సెంటెన్స్ నెగిటివ్, జనరల్ యూసేజ్ కోసం గ్రామేరియన్స్ నాట్ అనే వర్డ్ మనకు ప్రవేశపెట్టింది. ఈ నాట్ అనే దానికి రూల్ ఏంటంటే, నాట్ అనే పదాన్ని డైరెక్ట్ గా వాడరాదు, ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత మాత్రమే దీన్ని వాడాలి. సో ఇక్కడ ఏమైతుంది, ఈజ్ తర్వాత నాట్ పెట్టామనుకోండి, ఐ రైట్ ద సెంటెన్స్ అగైన్, ఈజ్ నాట్ డాన్సింగ్ వెల్. ఈజ్ నాట్ డాన్సింగ్ వెల్ అంటే అర్థం ఏమొస్తుంది, అతను డాన్స్ సరిగా చేయడం లేదు. లేదు, నెగిటివ్ సెంటెన్స్ చేశాం, పాజిటివ్ ఏం చేసాం, నెగిటివ్ చేసాం. అంటే దీనికోసం నాట్ వాడుతున్నాం. పోనీ ఈ వాక్యాన్ని, ఈ సెంటెన్స్ పైన ఉన్న డాన్సింగ్, హీఈస్ డాన్సింగ్ వెల్ అనే పాజిటివ్ సెంటెన్స్ ని ఒకవేళ మీరు ప్రశ్నించాలా, అతను బాగా డాన్స్ చేస్తూ ఉన్నాడా అని ప్రశ్నించాలి. ప్రశ్నించాలన్నప్పుడు కంపల్సరీగా మనకు తెలిసిన WH వర్డ్స్ చాలా ఉన్నాయి, వాట్, వెన్, విచ్, వేర్, హౌ, ఇలాంటివన్నీ. ఇలా కాకుండా ఇక్కడ ఉన్న వాక్యాన్ని మనము, ఇక్కడ ఉన్న వాక్యంలోని హెల్పింగ్ వర్బ్ ద్వారానే ప్రశ్నించడం ఫస్ట్ ఇంపార్టెంట్. హెల్పింగ్ వర్బ్స్ ఉన్న వాక్యాలన్నీ, సెంటెన్సెస్ అన్ని క్వశ్చన్ కోసము మళ్ళీ సపరేట్ గా మనం వెన్, విచ్, వేర్, హౌ, వాట్, హూమ్, హూ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తూ మనం ప్రశ్నించవచ్చు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ గా దీన్ని తెలుసుకోవాలి. ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ తర్వాత ఉంటే అదొక పాజిటివ్ సెంటెన్స్, అంటే అదొక స్టేట్మెంట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత ఉంటే స్టేట్మెంట్ అవుతుంది. సబ్జెక్ట్ కు ముందర ఉంటే అది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అవుతుంది. స్టేట్మెంట్ కి రెండు రూపాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్, నెగిటివ్. ఈ రెండింటి స్టేట్మెంట్స్ అంటాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ ఒక స్టేట్మెంట్ లో వర్బ్ యొక్క, హెల్పింగ్ వర్బ్ యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. అది అండర్స్టాండింగ్, సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు వస్తుందో, సబ్జెక్ట్ ముందు ఎప్పుడైతే వస్తుందో, దెన్ దట్ సెంటెన్స్ ఫార్మేషన్, టోటల్ వే ఆఫ్ టాకింగ్ అబౌట్, వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అబౌట్ ఇట్, వే ఆఫ్ పంక్చుయేషన్ టోటల్ విల్ బి చేంజ్. సో ఈజ్ అనేది ముందుకు వచ్చేటప్పటికి ఈ ఈజ్ అనే దాంట్లో ఉన్నటువంటి ఈ చిన్న స్మాల్ ఐని క్యాపిటల్ చేయాలి, ఈజ్. ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ హెచ్ ని స్మాల్ చేయాలి, ఈజీ డాన్సింగ్, ఈజీ డాన్సింగ్ వెల్. ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ స్టాప్ కాస్త ఏమైతుందంటే క్వశ్చన్ మార్క్ గా మారిపోతుంది. సో దట్ ఈజీ డాన్సింగ్ వెల్, ఇక్కడ క్వశ్చన్ ఈజ్ డాన్సింగ్ వెల్. ఇక్కడికి వచ్చినప్పటికి ఈజీ డాన్సింగ్ వెల్ అడిగే పద్ధతి, ఇంటోనేషన్ కూడా ఖచ్చితంగా ఇంటరాక్టివ్ సెంటెన్స్ మారాలి. దీనికి చదివేటప్పుడు ఈజ్ డాన్సింగ్ వెల్, ఈజీ డాన్సింగ్ వెల్ అలా చదవకూడదు. చదివేటప్పుడు ప్రశ్నను అతను డాన్స్ బాగా వేస్తున్నాడు, ప్రశ్న తెలుగులో అడగాలన్నా కానీ మనం ఏం అడుగుతాం, అతను డాన్స్ బాగా వేస్తున్నాడా, దీర్ఘమిస్తాం.
అదే ప్రశ్నలాగా. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి దీని ఫ్రేమింగ్ ఒక స్ట్రక్చర్ అనేది ఉంది కాబట్టి హెల్పింగ్ వస్తున్నటువంటి వాక్యాలన్నింటినీ ప్రశ్నల రూపంలోకి, క్వశ్చన్స్ రూపంలోకి మార్చాలంటే అక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకురావాల్సింది. అంటే సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. సబ్జెక్ట్ తర్వాత ఉంటే అది స్టేట్మెంట్, సబ్జెక్ట్ ముందర హెల్పింగ్ వర్బ్ ఉంటే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ INTERROGATIE. ఇంటరాగేషన్ ఎవరు చేస్తారు? ఇది జనరల్ గా ఇంటరాగేషన్, జనరల్ గా జరిగే ఇంటరాగేషన్ పోలీస్ చేస్తారు. బట్ నాట్ పోలీసెస్. పోలీస్, దేర్ ఇస్ నో వర్డ్ పోలీసెస్. ఎస్ లేదు. పోలీస్ అన్న సింగులరే, పోలీస్ అన్న ద పోలీస్ అంటే ప్లూరల్. పోలీసెస్ అనే వర్డే లేదు, అంటే ప్లూరల్ లేదు. సింగులర్ ప్లూరల్ రెండింటికి అదే కామన్ గా వాడాలి. సో పోలీసులు జనరల్ గా ప్రశ్నిస్తారు. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు ఇంటరాగేషన్ జరుగుతుంది. జనరల్ గా ఆ అధికారం ఆ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అక్కడ జరిగే ఆ ఇంటరాగేషన్ లో వచ్చేవి ఏవి అన్ని ప్రశ్నలే వాళ్ళని అడిగేది. వేరే ఏమి అడగరు. అవతల వచ్చిన నిందితుడిని అన్ని ప్రశ్నలే అడుగుతారు. ఆ క్వశ్చన్సే మనం ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ గా మార్చడంలో ఖచ్చితంగా హెల్పింగ్ వర్క్ తీసుకుంటూ అడిగే విధానం కూడా ఇక్కడ మారిపోతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్, ఈజ్ హీ డాన్సింగ్ వెల్? ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా రావాలి. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ వస్తేనే ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. క్వశ్చన్ మార్క్ మర్చిపోయినా కానీ చదవాల్సింది అలానే, కానీ క్వశ్చన్ మార్క్ లేకపోతే దానికి వాల్యూ ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టిన స్టేట్మెంట్ అవుతుంది. సో పంక్చుయేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలానే మీరు దీనికి కూడా క్వశ్చన్ ని సప్లై చేయవచ్చు. ఎలా సప్లై చేయవచ్చు అంటే సేమ్ ఇలా ఇక్కడ ఎలా తెచ్చామో దీంతో పాటు వచ్చినటువంటి ఈజ్ ప్లస్ నాట్ ని కూడా మనం తీసుకొస్తే ఈజ్ ప్లస్ నాట్ కలిసి ఏమవుతుందంటే ఈజెంట్ అనే క్వశ్చన్ ఫ్రేమింగ్ లో లేదా కొన్ని సెంటెన్సెస్ ని మనం రీడౌట్ చేసినప్పుడు చాలా సులభంగా ఉండడానికి కాంట్రాస్టెడ్ ఫార్మ్స్ అంటే కుదించి డూ ప్లస్ నాట్ ఉందని డోంట్ అని వచ్చింది. ఐ డోంట్ నో అని క్యాజువల్ గా వాడేస్తున్నాం. ఎన్ తర్వాత అపాసిటివ్ పెట్టి టీ రాస్తాం, మీన్స్ నాట్ అని అర్థం. ఐ డు నాట్ నో అని చెప్పేదానికి ఐ డోంట్ నో అని చెప్పేదానికి వచ్చే ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా ఈజ్ నాట్ అని రాయొచ్చు, తప్పు కాదు. ఈజ్ నాట్ అని రాయొచ్చు, కానీ ఇక్కడ కాంట్రాస్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈజెంట్ అని ఈజ్ ప్లస్ నాట్ బికమ్స్ ఈజెంట్, కంబైండ్ అవుతుంది. ఈజెంట్ ఇందాక చెప్పినట్టు ఈ హీలోని క్యాపిటల్ లెటర్ స్మాల్ అవుతుంది. ఈజెంట్ హీ డాన్సింగ్ వెల్, ఈజెంట్ హీ డాన్సింగ్ వెల్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఈజెంట్ హీ డాన్సింగ్ వెల్. ఇక్కడ వచ్చే ప్రశ్న ఈజీ డాన్సింగ్ వెల్. అతను బాగా డాన్స్ వేస్తున్నాడా? ఇక్కడ వచ్చినప్పటికీ అతను బాగా డాన్స్ వేయడం లేదా? నెగటివ్. నెగటివ్ లో ఇంటరాక్ట్ అంటే ఇక్కడ పాజిటివ్ ఇంటరాక్టివ్ అయితే ఇది నెగటివ్ ఇంటరాక్టివ్. సో ప్రశ్నను తయారు చేయాలన్నప్పుడు మనకు ఒక వాక్యంలో ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ యొక్క హెల్ప్ ని తీసుకొని మనం ప్రశ్నించవచ్చు. బట్ వేరే కమ్ హియర్, వెన్ యూ కమ్ హియర్ మీన్స్ ఫస్ట్ వాక్యాన్ని తీసుకున్నాం. హీఈస్ డాన్సింగ్ వెల్, దాన్ని మనం అది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో హీ డాన్సెస్ వెల్. ఇది ఒక వాక్యం, ఇది ఒక సెంటెన్స్. హీ డాన్సెస్ వెల్. దిస్ ఈస్ ఇన్ పాజిటివ్ వే, మీన్స్ నథింగ్ బట్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ లో హీ డాన్సెస్ వెల్, ఈ హీ డాన్సెస్ వెల్ ని మనము పాజిటివ్ గా తీసుకున్నాం. దీనికి ఒక క్వశ్చన్ సప్లై చేయమని మనకు ఒక ఎగ్జామినర్ అడిగాడు. రైట్ క్వశ్చన్ ఫార్మ్ ఫర్ దిస్ సెంటెన్స్ అని అడిగాడు. ఎలా రాయాలి? ఇందాక చెప్పాను, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్స్ తెచ్చుకుంటాం. హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు క్వశ్చన్ తయారు చేయడం ఎలా అంటే ఇప్పుడు వేరు, విచ్, వెన్, ఇవి వాటి యొక్క సందర్భాన్ని బట్టి వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి మనము వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతాం, లేదా హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అని అడుగుతాం, లేదా హూ ఆర్ యూ అని అడుగుతాం, హౌ ఆర్ యూ అని అడుగుతాం. ఆ ప్రాధాన్యతను బట్టి అడుగుతాం. ఇక్కడ అవి ఆ 70 వర్డ్స్ పెట్టి మనం అడగలేము. అడగకపోయినా క్వశ్చన్ తయారు చేయాలి. ఎలా తయారు చేయాలంటే ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇట్ కమ్స్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండిట్లోనే మనం కంపల్సరీగా టూ డస్ యొక్క హెల్ప్ తీసుకునే ప్రశ్నను తయారు చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి మనము
మెయిన్ వర్బ్ తో ఉన్నటువంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కి ప్రశ్నను తయారు చేయాలంటే, క్వశ్చన్ తయారు చేయాలంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడాలి. అంటే ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించిన డూ డస్ అన్న వాడాలి, పాస్ట్ టెన్స్ కి సంబంధించిన డిడ్ అన్న వాడాలి. ఇక్కడ సెంటెన్స్ యొక్క టెన్స్ బట్టి మనం వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ V1 V2 అది మీరు ఐడెంటిఫై చేయాలి. ప్రతి సందర్భంలోనూ మీ కన్నులు ఏ దానిపైన ఫోకస్ చేయాలంటే సెంటెన్స్ లో వర్బ్ పైన ఫోకస్ చేసి మీరు అలవాటు చేసుకుంటే డెఫినెట్లీ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ అండర్స్టాండింగ్ ది గ్రామర్ అండ్ యూ కెన్ రిమెంబర్ అండ్ మెమరీ వెరీ వెల్ ఉంటారు. ఇది V1 అంటే V1 లో ఉన్నటువంటి డూ ఫార్మ్స్ మనకు కావాలి అని అర్థం. V1 లో ఉన్నటువంటి డూ ఫార్మ్స్ ఏమున్నాయి? డూ ఆర్ డస్. ఈ రెండింటిలో ఏదైనా నీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఈ రెండింటిలో డూ వాడాలన్నా డస్ వాడాలన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని బట్టి వాడాలి. సబ్జెక్ట్ విల్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు యూజ్ డూ ఆర్ డస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఉందండి? సింగులరా ప్లూరలా? సింగులర్ గా ఉంది. సింగులర్ గా ఉన్నప్పుడు నువ్వు దేని గుర్తు తెచ్చుకోవాలి? మరి డూ డస్ లలో డూ అనేది దాన్ని చెప్పుకున్నాం. అందుకనే ముందుగానే నేను చెప్పాను ఆల్రెడీ. రబ్బుడు నేను ముందు రాసి చూపించాను కూడా. డూని ఐతో పాటు టూలో సబ్జెక్ట్ వాడాలి అన్నాను. ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు వాడాల్సింది డస్ నే వాడాలి. కాబట్టి డస్ తో నువ్వు స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ చేయాలి. క్వశ్చన్ మార్క్ ని నువ్వు ఫుల్ స్టాప్ చేయాలి. సారీ, ఫుల్ స్టాప్ ని క్వశ్చన్ మార్క్ చేయాలి. ఫుల్ స్టాప్ ని క్వశ్చన్ మార్క్ చేయాలి. అంటే క్వశ్చన్ మార్క్ చేయాలంటే ఒక క్వశ్చన్ వర్డ్ తో ప్రారంభం కావాలి. క్వశ్చన్ వర్డ్ తో ప్రారంభం కావాలంటే ఇక్కడ నేను అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోను, సింపుల్ పాస్ట్ టెన్స్ లోను ఏ వాక్యాన్నైనా మీరు క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఇక్కడ డూ డస్ హెల్ప్ తీసుకోవాలి. ఇందాక తెలుసుకున్నారు మీరు డస్ ని మీరు తీసుకోవాలని తెలుసుకున్నారు. డీస్ క్యాపిటల్ రాయాలి. ఇక్కడ డస్ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. ఇందాకే తెలుసుకున్నాం హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ తర్వాత ఉంటే స్టేట్మెంట్. అదే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందర ఉంటే క్వశ్చన్. సో దీని తర్వాత ఇమీడియట్ గా మీరు సబ్జెక్ట్ రాస్తారు. ఈ క్యాపిటల్ ని స్మాల్ చేస్తారు. డస్ హీ తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ వర్బ్ రాసుకోవాలి. హీ అనేది సింగులర్. సింగులర్ వాడమన్నాము. అందుకని డాన్సెస్ రాస్తామా డాన్స్ రాయాలా? ఏం రాయాలి? డాన్సెస్ డాన్సర్. అది డిసైడ్ చేయాలంటే నేను చెప్పిన రూల్ మీరు మర్చిపోకూడదు. డూ డస్ డిడ్ల తర్వాత మీరు వర్బ్ అంటూ వాడాల్సి వస్తే అంటే వెంటనే పక్కనే ఉండదు. అంటే నువ్వు ఒక సెంటెన్స్ లో తీసుకున్నప్పుడు ఏ ప్లేస్ అయినా డూ డస్ డిడ్ల తర్వాత ఫస్ట్ టైం వచ్చే వర్బ్ కంపల్సరీగా యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ V1 ఓన్లీ. ఇప్పుడు డస్ తర్వాత ఈ అనే సబ్జెక్ట్, ఇది వర్బ్ కాదు, వస్తున్నది V1. ఇదే మొదటి వర్బ్. ఈ వర్బ్ ఏమై ఉండాలి? కంపల్సరీగా V1 అయి ఉండాలి. అంటే V1 అంటే నేను ఇక్కడ కూడా V1 రాశాను, బట్ ఈ V1 కాదు, ఒరిజినల్ V1 కావాలి. ఇది టెన్స్ కోసం ఏ ఫామ్ లో ఉంది V1 అని రాశాను, కానీ ఒరిజినల్ V1 అనేది ఎస్ లేకుండా ఉంటుంది డాన్సెస్ కి. కాబట్టి డాన్స్ మాత్రమే V1 అవుతుంది. డస్ హీ డాన్స్ తర్వాత వెల్. డస్ హీ డాన్స్ వెల్. దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. బిఫోర్ దిస్ I forgot to make one more sentence. అది ఏం చేయాలంటే దీనికి నెగటివ్ రాయాలి. ఈ డాన్సెస్ వెల్ అనే దానికి మనం నెగటివ్ రాయాలి అంటే ఎలా రాయాలి? ఈ డాన్సెస్ వెల్, ఈ నాట్ డాన్సెస్ వెల్ అని పెడితే సరిపోయింది. ఇక్కడ నాట్ అని పెడితే సరిపోతుందా? ఈ నాట్ డాన్సెస్ వెల్. లేదా ఈ డాన్సెస్ నాట్ వెల్ ఇక్కడ పెడితే సరిపోతుందా? ఇక్కడ పెడితే నాట్ అని సరిపోతుందా? నో. ఎందుకు? ఇక్కడ నువ్వు నాట్ రాసిన, ఇక్కడ నువ్వు నాట్ రాసిన, ఎక్కడ రాసిన నాట్ ముందర ఏముండాలి? కంపల్సరీగా ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ యొక్క హెల్ప్ లేకుండా నాట్ ను డైరెక్ట్ గా వాడడానికి లేదు. కాబట్టి ఒక వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న వాక్యాన్ని గాని, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్న వాక్యాన్ని గాని నువ్వు నెగటివ్ చేయాలంటే కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఆ హెల్పింగ్ వర్బ్స్ నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది కదా డూ డస్ డిడ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానీ హెల్పింగ్ వర్బ్ ను గుర్తించుకోవాల్సిందంటే మాత్రం ఈ మూడింటిని గుర్తించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ డాన్సెస్ వెల్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ నే గుర్తించుకోవాలి. హీ అనేది సింగులర్ కాబట్టి నువ్వు డస్ నే గుర్తించుకోవాలి. కాబట్టి హీ తర్వాత ఇది మనం రాస్తున్న ఒక స్టేట్మెంట్, దానికి జస్ట్ నెగటివ్ సప్లై చేస్తున్నాం. ఈ డాన్సెస్ వెల్, హీ డస్. నెగటివ్ ఎందుకు? నాట్ కోసం నేను తీసుకున్నాను కాబట్టి హీ డస్ నాట్.
అప్పుడు నాట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత వాడబడింది కాబట్టి ఇట్ విల్ బి సాటిస్ఫైడ్. ఇది సాటిస్ఫై అయింది. హీ డస్ నాట్. ఇక్కడ డాన్సెస్ రాయాలా డాన్స్ రాయాలా ఇది కూడా సందిగ్ధం. ఎందుకంటే ఈ డాన్సెస్ ఉంది, దీనికి నెగిటివ్ రాసినప్పుడు నాట్ రాసిన ఇంకా డాన్సెస్ అలానే రాయొచ్చు కదా అనుకోవచ్చు. మీరు మర్చిపోకూడదు, డస్ తర్వాత కంపల్సరీగా యూ షుడ్ యూజ్ ఓన్లీ V1 వితౌట్ ఎనీ యాడింగ్. ఎస్ కానీ యాడ్ చేసినటువంటి V1 కాదు, ఏం యాడ్ చేయనటువంటి V1 వాడాలి. సో హీ డస్ నాట్ డాన్స్ వెల్. ఇప్పుడు ఇదేమవుతుంది నెగిటివ్. సో ఒక పాజిటివ్ సెంటెన్స్, ఒక నెగిటివ్ సెంటెన్స్, ఒక ఇంటరాక్టివ్ సెంటెన్స్ దీని నుంచి ఎలా తయారు. ఇన్ కేస్ దీని నుంచి కూడా ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ నుంచి కూడా ఇంటరాక్టివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే దేర్ ఈస్ ఆల్సో ఏ వే. ఇక్కడ కూడా సేమ్ ఇంటరాక్టివ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంటరాక్టివ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఇమ్మీడియట్ గా గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ లైన్ వీటిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్ మనం గుర్తు రాయాలి. కానీ రాసేటప్పుడు మాత్రం ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్నది కాస్త ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ అవుతుంది. డజంట్ ఆర్ డస్ నాట్ రాసిన ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, బట్ నౌడేస్ ఇట్ బికేమ్ డజంట్ కాంట్రాస్ట్ ఫార్మ్. డజంట్ హీ ఇది మర్చిపోకూడదు. క్యాపిటల్ లెటర్ ని మీరు కంపల్సరీగా స్మాల్ చేయాల్సిందే. అదే నేమ్ ఉంటే చెప్పాను, రమేష్, కృష్ణ, గోపాల్ ఏమైనా ఉంటాయి కదా, కంపల్సరీగా ఆ నేమ్స్ ఉంటే మాత్రం నేమ్స్ మళ్ళీ క్యాపిటల్ లెటర్ రాయాల్సి వస్తుంది. ప్రొనౌన్స్ విషయానికి ఇక్కడ హీ అయినా, షీ అయినా, ఇట్ అయినా, ఏవైనా సరే కంపల్సరీగా స్మాల్ లెటర్ లెక్క మార్చుకోవాల్సిందే. డజంట్ హీ డాన్స్, డజంట్ హీ డాన్స్ వెల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ చిల్డ్రన్? ఒక పాజిటివ్ సెంటెన్స్ ని, ఒక పాజిటివ్ సెంటెన్స్ ని నెగటివ్ సెంటెన్స్ గా మార్చడానికి కానీ, ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా మార్చడానికి కానీ, లేదా ఒక నెగటివ్ సెంటెన్స్ ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా మార్చడానికి మనం కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డూ డస్ డిడ్ ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. డూ డస్ డిడ్ యొక్క హెల్ప్ లేకుండా మనం పొరపాటున కానీ ఏమాత్రం మనము వీటిని క్రియేట్ చేయలేము. ఆ విధంగా డూ డస్ డిడ్ మనకి హెల్ప్ అవుతాయి. ఇక్కడ ప్రధానంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం ఉంది. అది ఈ డూ డస్ ల గురించి జనరల్ గా దేర్ ఇస్ స్కోప్ టు నాట్ టు గెట్ ఎనీ కన్ఫ్యూజన్ మోస్ట్ ప్రాబబ్లీ. బట్ వేరాస్ డిడ్ గురించి వచ్చేటప్పటికి ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా నా అనుభవంలో నేను పిల్లలను అది కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా నేను గమనించాను. ఇన్ వాట్ వే దట్ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ అనేది చూద్దాం. డిడ్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిడ్ ను పాస్ట్ టెన్స్ లో వాడటం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోని సెంటెన్స్ మనం ఇప్పుడు రాసుకున్నాం. షీ కుక్డ్ ద ఫుడ్, అలానే దే ప్లేడ్ ఫుట్బాల్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాదంటే చూడాల్సింది మీరు వర్బ్ని. కుక్డ్, కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్ V3 డైరెక్ట్ గా వాడకూడదన్నాను కాబట్టి యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ V2. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. ఇక్కడ ప్లేడ్, ప్లేడ్ V2 లో అదే V3 లో అదే, బట్ డోంట్ రైట్ V3 ఎందుకంటే V3 డైరెక్ట్ గా వాడకూడదు. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇలాగా ఏదైనా హెల్పింగ్ వర్క్ తీసుకుని వాడాలి. ఈ ప్లేడ్ అనేది ఇక్కడ వీటిని కన్సిడర్ చేయాలి. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ షీ కుక్డ్ ద ఫుడ్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. షీ కుక్డ్ ద ఫుడ్. దీనికి ఈ పాజిటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగిటివ్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉంటే నెగిటివ్ చేయొచ్చు, లేదా ఇంటరాక్టివ్ చేయాలన్నా కానీ మనకు ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఏదైనా ఉంటే మనం చేయొచ్చు. కానీ హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఈ హెల్పింగ్ వర్బ్ లేనటువంటి ఈ వాక్యానికి, ఈ సెంటెన్స్ కి మనం నెగిటివ్ సప్లై చేయాలంటే వీ షుడ్ గో ఫర్ దిస్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం డిడ్ గురించి మాత్రమే ఆలోచన చేయాలి. నెగిటివ్ చేయాలంటే చెప్పాను, నాట్ అనే వర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నాట్ అనే వర్డ్ ని బేస్ చేసుకుంటూ
నాట్ అనేది ఎప్పుడు ఒక హెల్పింగ్ వర్క్ తర్వాత మాత్రమే వాడబడుతుంది కాబట్టి నేను నెగిటివ్ నుంచి రాస్తున్నాను. షీ డిడ్ నాట్, డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్, షీ డిడ్ నాట్. ఇక్కడ తర్వాత వర్క్ రాయాలి. ద ఫుడ్, ఇందాక అనుకున్నట్టు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. షీ డిడ్ నాట్ డాష్ ద ఫుడ్. ఇక్కడ మనం వర్బులు, ఈ వర్బులు సప్లై చేయాలి. ఏ వర్బులు సప్లై చేయాలి? ఆమె వండలేదు అని చెప్పడం, ఇక్కడ ఫుడ్ వండలేదు అని చెప్పడం. సో ఇక్కడ మనం వండలేదు అన్నప్పుడు తిరిగిపోయినటువంటి వాక్యమే కదా, గతానికి సంబంధించిందే కదా, ఖచ్చితంగా కుక్కుడు వాడాలనే ఆలోచన వస్తుంది. డెఫినెట్ గా కుక్కుడు వాడాలనే వస్తుంది. కానీ మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ డిడ్. డిడ్ అనేది ఎల్లప్పుడూ దాని తర్వాత వచ్చే ఇమ్మీడియట్ వర్క్ ని ఖచ్చితంగా ఓన్లీ V1 తీసుకుంటుంది. ఇది ఎలా సాధ్యము? ఇది పాస్ట్ టెన్స్, అది V1 అంటే ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ ప్రెజెంట్ ఎలా అని మీరు పొరపాటున గానీ కన్ఫ్యూజన్ లోను కావద్దు. మెమరీ అండ్ రిమెంబర్, ఈ రూల్ గుర్తు పెట్టుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా మనం V1 మాత్రమే వాడాలి. V1 కాకుండా మనం వేరే ఏది వాడినా మనకు వచ్చే మార్కును పోగొట్టుకున్నట్టే, మన యొక్క ఆలోచన విధానాన్ని రాంగ్ చేసుకున్నట్టే. దేర్ ఇస్ నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్, ఓన్లీ బ్లైండ్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ రూల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యువర్ మెమరీ. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ షీ డిడ్ నాట్, ఏం రావాలండి ఇక్కడ? కుక్. She did not cook the food is the right sentence here. సో ఇక్కడ V1 రాయడానికి చాలా మందికి మనసు రాదు. ఒకవేళ ఇంకొకటి ఉంది ఇక్కడ షీ అంటే సింగులర్ కదా. ఇంతకు ముందు మాస్టర్ మనకు వర్బుకి సింగులర్, సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వచ్చే వర్బుకి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ చేయమన్నాడు కదా. ఈఎస్ రానప్పుడు ఐఎస్ రానప్పుడు ఎస్ యాడ్ చేయాలి కదా అని ఇక్కడ కుక్స్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయరాదు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇవ్వబడినటువంటి డూ డజ్లలో డిడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఇది ఏం తీసుకుంటున్నది ఇంపార్టెంట్, కానీ ఇక్కడ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అనేది ఇంపార్టెంటే కాదు. కాబట్టి ఇక్కడ పొరపాటున కానీ ఎస్ ను యాడ్ చేసే ప్రయత్నం చేయరాదు. ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి కొద్దిమంది పిల్లలు వేసిన ప్రశ్నల్లో బయటపడినటువంటి విషయాల ప్రకారం చెప్తున్నాను. సో ఈ ఆలోచన విధానం అనేది చేయొద్దు. ఓన్లీ అంటే ఎస్ యాడ్ చేయడం ఇలాంటి ఆలోచన చేయొద్దు. సబ్జెక్ట్ చూడొద్దు. ఓన్లీ ఇక్కడ హెల్పింగ్ వర్క్ గా నువ్వు ఏం తీసుకున్నావో డూ డజన్లు వస్తున్నాయి, సెంటెన్స్ లో చూస్తున్నాయి, నీ మైండ్ దీనిపైన స్టికాన్ కావాలి. తర్వాత దీనికి సంబంధించి ఇంటరాక్టివ్ సెంటెన్స్ తీసుకున్నా సరే, లేదా అంటే ఈ పాజిటివ్ కు ఇంటరాక్టివ్ తీసుకున్నా, నెగటివ్ కు ఇంటరాక్టివ్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీ కుక్డ్ ద ఫుడ్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. దీనికి మనం ఏం రాయాలి? ఇప్పుడు ఇంటరాక్టివ్ రాయాలి, ప్రశ్న రాయాలి. ప్రశ్న రాయాలంటే ప్రశ్న ఖచ్చితంగా ఒక ప్రశ్న పదంతోనే స్టార్ట్ కావాలి. ప్రశ్న పదాలు ఏమున్నాయంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ని, హెల్పింగ్ వర్బ్స్ లో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 19 వర్బ్స్ లో హెల్పింగ్ వర్బ్స్ మొత్తం ఈ హెల్పింగ్ వర్బ్స్ ని వాడుతూ లేదా WH వర్డ్స్ వాడితేనే ప్రశ్న. ఇవి లేకుండా ఇంకా ప్రశ్న లేదు. ఇక్కడ మనము WH వర్డ్ వాడడానికి అవసరమే లేదు. ఇక్కడ మనం కంపల్సరీగా గుర్తు తెచ్చుకోవాల్సింది హెల్ప్ చేసేటువంటి వర్బ్ ఏముంది ఈ వాక్యాన్ని చూస్తే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఈ వాక్యం ఉన్నప్పుడు, ఈ సెంటెన్స్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం వాడుకోగలిగినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏముందంటే డిడ్ మాత్రం ఉందని మీరు ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. డిడ్ స్టార్ట్ చేస్తాం. డిడ్ తో స్టార్ట్ చేసిన తర్వాత డిడ్ తర్వాత నువ్వు ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను, సబ్జెక్ట్ తర్వాత అక్కడ రాసినట్టు చూపించాను. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే ఖచ్చితంగా అది ఒక స్టేట్మెంట్. అదే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు పడితే అదొక ఇంటరాక్టివ్ సెంటెన్స్, అదొక క్వశ్చన్. ఇప్పుడు మనం క్వశ్చన్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ గా ఉన్నటువంటి షీని ఇక్కడ రాస్తున్నాం. డిడ్ షీ, డిడ్ షీ సబ్జెక్ట్ ముందర హెల్పింగ్ వర్బ్. డిడ్ షీ తర్వాత ఏం రాయాలి? క్వశ్చన్ తయారు చేస్తున్నాం. డిడ్ షీ ఇక్కడ మెయిన్ వర్బ్ రాయాలి. మెయిన్ వర్బ్ ఏముంది? ఇక్కడ కుక్కుడు ఉంది. కుక్కుడే రాయాలా, కుక్ రాయాలా, కుక్స్ రాయాలా? ఇది ఇక్కడ సందిగ్ధం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇక్కడ షీ తర్వాతనే కుక్ ఉంది. చాలా మంది షీ అనేది నేర్చుకున్నాం ఆల్రెడీ, సింగులర్ కాబట్టి కుక్స్ యాడ్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే యాక్సెప్ట్ చేయలేరు, కుక్ నే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే డిడ్ పాస్ట్ టెన్స్, డిడ్ తర్వాత పాస్ట్ టెన్స్. కుక్కుడు వండిందా, ఆమె ఫుడ్ వండిందా అనేది జరిగిపోయిన యాక్షనే. వండుతుందా వేరు, వండిందా వేరు. ఇది జరిగిపోయిన దాని గురించి అడుగుతున్నాను.
కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పాస్ రావాలనుకుంటాం, కానీ పాస్ రాదు. ఎందుకు పాస్ రాదంటే దిస్ ఇస్ ద కాజ్. ఆఫ్టర్ దిస్ యూ షుడ్ యూజ్ ఓన్లీ V1 ఆల్వేస్. అది V1 వితౌట్ ఎనీ అడిషన్, అంటే ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ యాడ్ చేయకుండా రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ చూడొద్దు అని చెప్పాను. ఓన్లీ దీన్ని మాత్రం బేస్ చేసుకుని గుర్తుంచుకోవాలి. డిడ్ షీ కుక్ ఏంటి ద ఫుడ్, డిడ్ షీ కుక్ ద ఫుడ్ ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్. డిడ్ షీ కుక్ ద ఫుడ్ అది దానికి క్వశ్చన్ తయారు చేసే విధానం. క్వశ్చన్ కూడా అదే రాయాలి. తర్వాత దీని విషయానికి వచ్చేటప్పుడు షీ డిడ్ నాట్ కుక్ ద ఫుడ్, దీనికి మనం ఇంటరాక్టివ్ తయారు చేయాలంటే సేమ్. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ డిజైన్ అయి ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. లేనప్పుడు ఎలా గుర్తు తెచ్చుకోవాలని చెప్పాను. ఈ వాక్యం ఈ సెంటెన్స్ ఏ డేస్ లో ఉందో చూసి మీరు కంపల్సరీగా డూ డస్ ఆ డిడ్ ఆ ఏది వాడాలని మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పటికి ఆల్రెడీ మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది ఈ సెంటెన్స్ లో, కాబట్టి ఈ డిడ్ నాట్ ని మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. డిడెంట్, డిడ్ నాట్ ని డిడెంట్, ఇమ్మీడియట్ గా సబ్జెక్ట్ రావాలి. డిడెంట్ షీ. ఇక్కడ కూడా అదే ప్రాబ్లమే. కుక్, కుక్కా కుక్సా ఇది ఒక పెద్ద డైలమాలో ఉంటారు చాలా మంది. ఎగ్జామ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అంటే అక్కడ బ్లాంక్ ఇచ్చి ఇక్కడ ఏరియాలో ఏ వర్క్ వస్తుంది అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చూసుకుంటారు. సో ఇది చూడొద్దు, ఇది మాత్రమే చూడు. డూడస్ వీళ్ళ తర్వాత V1 రావాలంటే ఏం లేదు. ఇమీడియట్ వర్క్, ఇమీడియట్ వర్క్ అంతే. అంటే ఇమీడియట్ వర్క్ అంటే పక్కనే ఉండదు, 2-3 పదాల తర్వాత ఫస్ట్ వర్క్ అని అంటారు. డూడస్ వీళ్ళ తర్వాత మొదటి వర్క్ ఖచ్చితంగా V1 ఉండాలి. మిగతా కూడా ఏమైనా వర్క్లు వస్తాయని అసలు నువ్వు దెర్ ఇస్ స్కోప్ టు హ్యావ్ సర్టెన్ సెంటెన్సెస్, అది తర్వాత చూద్దాం. డిడెంట్ షీ కుక్, తర్వాత ఏముంది ఇక్కడ ద ఫుడ్. డిడెంట్ షీ కుక్ ద ఫుడ్ అడిగే విధానంలో కూడా ఇక్కడ షీ కుక్ ద ఫుడ్. ఇక్కడ వచ్చాడు డిడ్ షీ కుక్ ద ఫుడ్, మార్పు రావాలి, ఇంటోనేషన్ లో చేంజ్ ఉండాలి. షీ డిడెంట్, షీ డిడ్ నాట్ కుక్ ద ఫుడ్. ఇక్కడికి వచ్చినప్పటికి డిడెంట్ షీ కుక్ ద ఫుడ్, డిడెంట్ షీ కుక్ ద ఫుడ్. సో అలా ఒక ఇంటరాక్టివ్ క్వశ్చన్ సప్లై చేయాలన్నా, ఒక పాజిటివ్ క్వశ్చన్ సప్లై చేయాలన్నా, వీటిని గుర్తు తెచ్చుకోవడం కాకుండా, వీటిని గుర్తు తెచ్చుకోవడమే కాకుండా వీటి తర్వాత వాడే వర్క్, ఈ వర్క్ మీద కూడా మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు దే ప్లేడ్ ఫుట్బాల్, ఇది ఒక పాజిటివ్ వాక్యం. దీనికి మనం ఇంటరాక్టివ్ సప్లై చేద్దాం. ఇంటరాక్టివ్ సప్లై చేయాలన్నప్పుడు క్వశ్చన్ తయారు చేయాలన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ వర్క్, క్వశ్చన్ ఏది కూడా హెల్పింగ్ వర్క్ లేదు. ఏది హెల్పింగ్ వర్క్ లేనప్పుడు ఫస్ట్ చూడాల్సిన వర్క్. ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మళ్ళీ ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏకైక హెల్పింగ్ వర్క్ ఏంటంటే డిడ్. ఇక్కడ ఉండదు, మనం బయట నుంచి తెచ్చుకోవాలి. డిడ్, డిడ్ తో ప్రారంభిస్తాం. ఈ వాక్యం అయితే ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది. రాసే ఇంటరాక్టివ్ మాత్రం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ తోనే ఎండ్ కావాలి. దే ప్లేడ్ ఫుట్బాల్, దీనికి ఒక ఇంటరాక్టివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఏం రాయాలి? డిడ్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే అది ఒక పాజిటివ్ సెంటెన్స్, లేదా పాజిటివ్ సెంటెన్స్ కదా సారీ, అదొక స్టేట్మెంట్. స్టేట్మెంట్ హ్యాస్ 2 sentences. One is positive sentence, another is negative sentence. సో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే అది స్టేట్మెంట్. అదే ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంటే అది క్వశ్చన్ అవుతుంది. అందుకని ఇమ్మీడియట్ గా దీని తర్వాత ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ ఏది ఉందో అది వేయాలి. అది రాసిన తర్వాత డిడ్ దే, తర్వాత ఇక్కడ ఏమి ప్లేడ్ ఇచ్చాడు. ఇక్కడ ప్లేడ్ రాయాలా, ప్లే రాయాలా, ఏం రాయాలా? ఇంకా ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేది డిడ్ దే ప్లేడ్ ఫుట్బాల్ వెల్, డిడ్ దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే అని ఉంటుంది సెంటెన్స్. సారీ, డిడ్ దే కాదు, దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనుకున్నాం. దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే, దీనికి మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్ రాయాలి, క్వశ్చన్ తయారు చేయాలి. ఇక్కడ did they played football they played football yesterday. దీనికి రాసేటప్పుడు ఇది ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనం తెలుసుకున్నాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించి మనం యూజ్ చేయాల్సినటువంటి వర్క్ కూడా చూసుకుని డిడ్ తో స్టార్ట్ చేసాము. తర్వాత సబ్జెక్ట్ దాని తర్వాత పెట్టడంతో అది క్వశ్చన్ కి అర్హత సాధిస్తుందని మనం డిడ్ దే పెట్టాము. డిడ్ దే తర్వాత మనం ఏం రాయాలి? ఇంకా ఇక్కడ నేను ప్లే ఆల్రెడీ రాసి అలా రాయకుండా
did they dash football yesterday? అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి దీంట్లో ఏమిస్తాడు, ప్లే అని ఇస్తాడు బ్రాకెట్. ప్లే అంటే ప్లే ఇస్తే ప్లేనే వాడమని కాదు అర్థం. ప్లే యొక్క రూపాలైనటువంటి V1, V2, V3, V4 లో ఏదో ఒకటి వాడమని అర్థం. అక్కడ హింట్ జస్ట్ ఏం వాడాలనడానికి హింట్ గా ఇస్తాడు. అది ప్లే, ప్లేయిడ్, ప్లేయింగ్, ఎనీథింగ్ యూ కెన్ యూజ్, నో డౌట్. ఏదైనా నువ్వు అక్కడ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుంది, ఎస్టర్డే చూస్తావు. ఎస్టర్డే చూసి ఏం చెప్తుంది, అది పాస్ట్ టెన్స్ కాబట్టి ప్లేయిడ్ రాసి అంటుంది. ఇది దీనంతా చదివే దానికన్నా ఇలా డిడ్ దే ప్లేయిడ్ ఫుట్బాల్ ఎస్టర్డే అన్నప్పుడు, డిడ్ దే ప్లేయిడ్ ఫుట్బాల్ ఎస్టర్డే అన్నప్పుడు జనరల్ గా ఎవరైనా తప్పును ఐడెంటిఫై చేయాలని ఈ రూల్స్ ఏం తెలియకపోతే డిడ్ దే ప్లేయిడ్ ఫుట్బాల్ ఎస్టర్డే అంటే తప్పును ఐడెంటిఫై చేయాలని అడిగామనుకోండి. డిడ్ దే ప్లేయిడ్ ఫుట్బాల్ ఎస్టర్డే, ఎస్టర్డే అంటే నిన్న, గతము, పాస్ట్ టెన్స్ కాబట్టి ప్లేయిడ్ అనేది కూడా పాస్ట్ టెన్సే కాబట్టి వాడొచ్చు కదా అనే ఒక రైట్ ఆ సెంటెన్స్ అనే చెప్పే స్పృహలో కూడా కొద్దిమంది ఉంటారు. దట్ ఈస్ రాంగ్ స్టూడెంట్స్. ఎందుకు రాంగ్ అంటే హియర్ ఇట్స్ వి లెర్న్డ్ ఆఫ్టర్ దీస్ యూ షుడ్ యూజ్ V1. అది 100కు 100. ఇది ఒక ఆంధ్రాలో కాదు, లేకపోతే తమిళనాడులో కాదు, లేదా ఇండియాలో కాదు, వేరే కంట్రీస్ లో కాదు, మొత్తం వరల్డ్ అంతా గ్రామర్ ఒకే రూల్ ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. కాబట్టి కంపల్సరీ ఇక్కడ V1 మాత్రమే వాడాలి. ఈ ఎస్టర్డే చూసి నువ్వు మోసపోవద్దు. కాబట్టి V1 ఏమొస్తుందంటే ప్లే. ప్లే రాసినప్పుడు ఇదంతా చదివినప్పుడు డిడ్ దే ప్లే ఫుట్బాల్ ఎస్టర్డే అంటే ఏంటబ్బా, ఇది ఎలా నేను ప్లేని యాక్సెప్ట్ చేయాలా? జనరల్ గా ఎలా ఉంటుందంటే ఇక్కడే ఎస్టర్డే ఉంది కాబట్టి ప్లేడ్ వాడాను, ఇది బాగుంది, ఇది సరిపోయింది. దే ప్లేడ్ ఫుట్బాల్ ఎస్టర్డే. దీన్ని నెగిటివ్ గా ఇంటరాక్టివ్ గా మారుస్తున్నప్పుడు దీనికి సంబంధించి నేను ప్లేన్ ఎలా యాక్సెప్ట్ చేయాలా? ఎస్టర్డే ఉంది కాబట్టి ప్లేన్ యాక్సెప్ట్ చేసిన, ఎస్టర్డే ఉంది కాబట్టి ప్లేడ్ అంటే కాదు. యూ షుడ్ రిమెంబర్ దిస్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి. నేను దాదాపు ఇప్పుడు 10 సార్లు చెప్పి 10 టైమ్స్ ఈజీగా చెప్పింటాను. 10 టైమ్స్ చెప్పినందుకు మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎన్నో సందర్భాల్లో బాగా విని బాగా అర్థమైందన్న పిల్లలు కూడా ఎగ్జామ్ లో తప్పు చేసే పరిస్థితి, ప్రాక్టీస్ చేయకపోవడమో లేకపోతే రివిజన్ చేసుకోకపోవడమో, దీని గురించి పూర్తిగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయకపోవడమో, కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ కరెక్ట్ గా చేయలేకపోతారు. అక్కడ ఆ టైంకి వచ్చేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కావడానికి కారణం ఏంటంటే ఇది మెమరీలో లేకపోవడం. ఇది మెమరీలో ఉందంటే ఇక్కడ తప్పే జరుగుతుంది. కాబట్టి దీనికి డిడ్ దే ప్లే ఫుట్బాల్ ఎస్టర్డే అని క్వశ్చన్ మనం తయారు చేయొచ్చు. సో స్టూడెంట్స్, డూ డస్ డిడ్ల విషయానికి వచ్చేటప్పటికి కొద్దిమంది పిల్లలు అడిగిన దానికి దీన్ని తెలుగులో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మాస్టర్ అని అడిగిన దానికి ఈ వీడియో చేశాను. సో హియర్ యూ రిమెంబర్ అండ్ జస్ట్ వన్ టైమ్ ఐ రిపీట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోను సింపుల్ పాస్ట్ టెన్స్ లోను ఉన్నటువంటి సెంటెన్సెస్ ని నెగటివ్ చేయడానికైనా ఇంటరాగేటివ్ చేయడానికైనా ఇంటరాగేటివ్ చేయడానికైనా మీరు ఖచ్చితంగా డూ డస్ లను గుర్తు తెచ్చుకోవాలి. నెగటివ్ చేయడానికి నాట్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ లేకుండా వాడలేము. కాబట్టి వీటి యొక్క హెల్ప్ ఏదో ఒకటి తీసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే డూ డస్ తీసుకోవాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో అయితే డిడ్ తీసుకోవాలి. తర్వాత ఇంటరాగేటివ్ చేయడానికి కూడా ఇప్పుడు దీనికి ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అప్లై చేయమంటే ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ లేదు. ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఈ వాక్యంలో మెయిన్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఏమి లేకుండా దీనికి మనం ఎలా సప్లై చేయాలి అంటే అంటే లేదా ఒక క్వశ్చన్ మనం ఎలా తయారు చేయాలంటే కంపల్సరీగా అప్పుడు కూడా వీటి యొక్క హెల్ప్ తీసుకోవాలి, డూ డస్ హెల్ప్ తీసుకోవాలి. అది కూడా దీని యొక్క వర్బును బట్టి వాడాలి. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి డిడ్ నే తెచ్చుకోవాలి. ఒకవేళ ప్రజెంట్ టెన్స్ లో ఉంటే డూ డస్ నే వాడుకోవాలి. ఆ డూ డస్ లో కూడా సబ్జెక్ట్ ఐ కానీ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా డూ వాడాలి, లేదా సింగులర్ సబ్జెక్ట్స్ అయితే డస్ వాడాలి. ఈ రూల్స్ ప్రధానంగా గుర్తుపెట్టుకుంటూ తర్వాత ఇమ్మీడియట్ గా వీటి తర్వాత మీరు వర్బ్ అంటూ వాడాల్సి వచ్చినప్పుడు
వీటి తర్వాత వర్బ్ అంటూ వాడాల్సి వచ్చినప్పుడు కంపల్సరిగా మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికీ V1 మాత్రమే వస్తుంది, కానీ వేరే రాదు. దిస్ ఈజ్ అబౌట్ డూ డస్ డిడ్. ఒక డూ డస్ డిడ్ ద్వారా మనం నేర్చుకున్నాము, ఒక వాక్యాన్ని నెగిటివ్ చేయొచ్చు, ఒక వాక్యాన్ని ఇంటరాక్టివ్ చేయొచ్చు. వాక్యాన్ని ఒక సెంటెన్స్ ని మనం నెగిటివ్ చేయొచ్చు, ఇంటరాక్టివ్ చేయొచ్చు. కానీ ఈ రెండు ఏ టెన్స్ లో జరుగుతుంది చెప్పండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే జరుగుతుంది. ఈ రూల్ ని గుర్తుపెట్టుకోండి, వీటిని నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాయండి. మీరు స్టాప్ చేస్తూ వీడియో అప్పుడప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా బైలింగ్వల్ గా తెలుగు అండ్ ఇంగ్లీష్ లో రాసుకోండి. ఆర్ అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే బోత్ వీడియోస్ ఆన్సర్ ని. చిల్డ్రన్, don't forget what I have been doing, what I have been giving information. You should write in your notes and you should memory and remember. Apply that knowledge even మీ టెక్స్ట్ బుక్స్ లో వచ్చే సెంటెన్సెస్ పైన కావచ్చు, లేకపోతే పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే ఇంగ్లీష్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే అక్కడైనా సరే, లేదా ఇంగ్లీష్ లో ఉన్న కథలు చదివేటప్పుడైనా సరే, లేదా మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు you should remember these rules and adjust your mistakes and become good at even spoken English and written English. God bless you all.